మరి కాసేపట్లో కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. జనసేనాని రాకతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. అంజన్న క్షేత్రానికి భారీగా తరలి వస్తున్నారు జన సైనికులు, అభిమానులు. టీటీడీ నిధులతో నిర్మించేటువంటి భవనాలకు భూమి పూజ చేయనున్నారు పవన్. 35.19 కోట్లతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రాన్ని అక్కడ నిర్మించబోతున్నారు. శంకుస్థాపన అనంతరం పార్టీ కార్యకర్తలతో పవన్ భేటీ అవుతారు. ఇటీవల జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆయన సన్మానం చేయబోతున్నారు. వారితో మాట్లాడి వారితో ఇంటరాక్ట్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, ఆంజనేయ స్వామికి గొప్ప భక్తులు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కొండగట్టుకు వెళ్ళి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఆ సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని, కొండగట్టు అభివృద్ధికి కొంత సహాయం అవసరం అంటూ అక్కడ నిర్వాహకులు చెప్పారు. అయితే ముఖ్యంగా పనులు కావాలి అని అడిగినప్పుడు ప్రధానంగా వాళ్ళు 2 అంశాలను ఆయన దగ్గర చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదటిది, దీక్ష విరమణకి ఒక మండపం ఉంటే బాగుంటుంది. భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు, స్వామివారి మాలలో అక్కడికి వస్తున్నారు. ఆ సందర్భంలో వారికి దీక్ష విరమణ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని వాళ్ళు చెప్పారు. అలాగే కొన్ని విశ్రాంతి గదులు కూడా అవసరం, సత్రం కూడా కావాలని చెప్పేసి అడిగారు. ఈ నేపథ్యంలో వెంటనే టీటీడీ చైర్మన్తో మాట్లాడి కొండగట్టు అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల గురించి ఆయన ఆమోదింపజేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 35 కోట్ల 19 లక్షలతో కొండగట్టు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ వెంటనే శ్రీకారం చుట్టారు. ఆ నిధులు వెంటనే విడుదలయ్యేలా కూడా చూశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలకి హాజరై అక్కడ శంకుస్థాపన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీక్ష విరమణ మండపం, కొన్ని వందల మంది ఒకేసారి దీక్ష విరమణ చేసే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద మండపాన్ని అక్కడ నిర్మించబోతున్నారు. అలాగే సుమారుగా 90కి పైగా గదులతో ఒక విశ్రాంతి సత్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావడంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున ఉన్నారు తెలంగాణలో. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు భారీగా, పార్టీ కార్యకర్తలు కొండగట్టుకు చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మరింత మంది ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరొకసారి జనసేన పార్టీ యాక్టివ్ అవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లతో కూడా జనసేనాని భేటీ అవ్వబోతున్నారు. పూర్తి స్థాయిలో కొండగట్టు ఆలయానికి సంబంధించిన కార్యక్రమం కోసమే వస్తున్నప్పటికీ పనిలో పనిగా ముఖ్యమైనటువంటి పార్టీ కార్యకర్తలతో ఆయన భేటీ అవ్వబోతున్నారు. రేపు భేటీ అవుతారు. అలాగే జనసేన మద్దతుతో గెలిచినటువంటి సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఆయన సన్మానం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమంలో ఏం చెప్పబోతున్నారు, ఈరోజు కొండగట్టు అంజన్నకి అక్కడ ప్రత్యేకంగా ఆయన పూజలు చేసిన తర్వాత, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ఆయన తెలంగాణలో ఉన్నటువంటి జనసేనకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, జనసేనలో యాక్టివ్ అవ్వాలని ఆయనకు భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనసేన కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు. వారి మద్దతుతో చాలామంది సర్పంచులు, అలాగే వార్డు మెంబర్లు గెలిచినటువంటి తీరు మనం చూసాం. ఈ నేపథ్యంలో వారితో ఈయన భేటీ అవ్వబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఇప్పుడు జనసేన మరొకసారి యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. జనసేనని యాక్టివ్ చేయాలన్న ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. చాలా సందర్భాల్లో మాట్లాడారు. తెలంగాణలో కూడా ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారని, కార్యకర్తలు ఉన్నారని, కార్యకర్తలు కోరుకుంటున్నారని, పార్టీ యాక్టివ్ చేయాలని అనుకున్నారు. గతంలో కూడా కొన్నిసార్లు ఆలోచించినప్పటికీ అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా కుదరలేదు. అయితే ఇండివిజువల్గా వెళ్ళాలా, లేకపోతే బీజేపీతో కలిసి వెళ్ళాలా, ఇలా రకరకాల చర్చలు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూడా ఇక్కడ ఎన్నికల్లో కానీ ఇక్కడ రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవుతాయి ఏపీలో లాగా అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. కానీ అటు జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కానీ, లేదంటే పంచాయతీ ఎన్నికల సందర్భంగా కానీ ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పొత్తు కుదరకపోయినప్పటికీ కూడా జనసేన మద్దతుతో చాలామంది వార్డు మెంబర్లు, సర్పంచులు గెలిచిన నేపథ్యంలో మరొకసారి జనసేన, తెలంగాణలో జనసేన అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కొండగట్టుకు రానున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్న మా ప్రతినిధి. చంద్రశేఖర్, ఇవాళ రేపు పవన్ కళ్యాణ్ కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది, అక్కడ కొండగట్టు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అట్ ది సేమ్ టైం జనసేన మద్దతుతో గెలిచినటువంటి సర్పంచ్లు, వార్డు మెంబర్లతో కూడా ఆయన ఇంటరాక్ట్ అవుతారంటూ తెలుస్తోంది. ఎలాంటి దిశానిర్దేశం ఉండే అవకాశం ఉంది? ఎలాంటి చర్చ జరుగుతుంది? ఎస్ నందు పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన ఇలవేల్పుగా భావిస్తారు. చాలా కాలం నుంచి కూడా ఆయన యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి సమయంలో ప్రజారాజ్య కార్యక్రమాల్లో ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో సైతం ఆయన ఉస్నాబాద్ లో ఒక విద్యుత్ షాక్ గురైనటువంటి పరిస్థితి. దానిలో భాగంగా ఒక్కసారిగా ఆయన మళ్ళీ దర్శించుకున్నాడు. దాదాపుగా వారాహి వాహన పూజ సందర్భంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో సైతం మొక్కులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో కొండగట్టు ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున హనుమాన్ మాలధారణ చేసినటువంటి భక్తులు వస్తారు. విచ్చేసిన తర్వాత మాల విరమణ సందర్భంగా అలాగే వసతి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని ఇక్కడ ఆలయ అధికారులు, ఇక్కడ భక్తులు ఆయనకి రిప్రజెంట్ చేయడం జరిగింది. నందు ఈ క్రమంలో ఆయన పాజిటివ్ గా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లలో ఈ విషయాన్ని ప్రతిపాదించారు. దానికి సంబంధించి వెంటనే యాక్సెస్ చేసినటువంటి సందర్భంలో 35,19,00,000 రూపాయలు మంజూరు చేస్తూ ఆయన మంటప నిర్మాణ గది, అలాగే 96 గదులు వసతి గృహాలకు సంబంధించి శంకుస్థాపన చేయనున్నారు. ఆయన మరికొన్ని నిమిషాల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర, తెలంగాణ అనేటువంటి తేడా లేకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అభిమానులు ఇక్కడికి వచ్చారు. వచ్చేసి పవన్ కళ్యాణ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆ సినీ తార హోదాలో ఆయన వస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో జనసేన మద్దతుతో విజయం సాధించినటువంటి వార్డు మెంబర్లు, సర్పంచులు, కొంతమంది ఉప సర్పంచులు, వీళ్ళందరితో కూడా సమీపంలో బృందావన్ రిసార్ట్స్ అని ఉంటుంది. బృందావన్ రిసార్ట్స్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాడు. ఇంటరాక్ట్ అయిన తర్వాత దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సైతం ఎన్నికల ప్రక్రియలో వారు పాల్పంచుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇక్కడ అందుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఖచ్చితంగా కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి మా వంతు సహకారం ఖచ్చితంగా అందజేస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రకంగా అత్యుత్సాహం సైతం చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే కేవలం ఆ జగిత్యాలలో డిపిఆర్ఓ లేడు, ఆ కలెక్టర్ కి విషయం సరిగా అవగాహన ఉందా లేదా తెలియదు. ఈ క్రమంలో ప్రైమ్ అంటే మీడియాలో ఉన్నటువంటి వారికి సైతం అనుమతి నిరాకరించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అత్యుత్సాహం కనబరుస్తున్నారు. ఇక్కడ చాలా 17 మందికి మాత్రమే పాసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఓవరాల్ గా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తున్నది. పోలీసులకు వాగ్వాదానికి దిగాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సమన్వయ లోపం కనబడుతుంది. అవగాహన రాహిత్యం అధికారుల వద్ద కనబడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నందు, ఎందుకని అంత తక్కువ మందికి పాసెస్ ఇవ్వడం కానీ, అంత రిస్ట్రిక్షన్స్ దేనికోసం? ఒకటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రామానికి ఆయన ప్రథమ పౌరుడు, అధ్యక్షుని హోదాలో సర్పంచ్ ఉంటాడు. నందు ఈ సర్పంచ్ కి సైతం ఇక్కడ అనుమతి నిరాకరించినటువంటి దురదృష్టకరమైన ఘటన. అంటే అధికారుల సమన్వయ లోపం ఉందా, లేకుంటే వీరికి అవగాహన రాహిత్యమా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే జర్నలిస్ట్ రంగాలు సైతం మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎందుకంటే ఒక అధికారిక కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో, మన తెలంగాణ రాష్ట్ర అతిథి హోదాలో ఆయన వస్తున్నారు. మన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయన వెల్ఫేర్ మినిస్టర్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గా ఉన్నారు. ఇటీవల మైనార్టీ అంటే అజరుద్దీన్కి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వీళ్ళందరూ కూడా ఒకసారి సమన్వయం చేస్తామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దీంతో అభిమానులు కొద్దిగా అసహనానికి గురవుతున్నారు. ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అఫ్ కోర్స్ ఖచ్చితంగా గ్రామ ప్రథమ పౌరునికైనా కానీ అనుమతి లేకుండా ఎలా అనేటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. మరొక కోణంలో చూడలేము చంద్రశేఖర్, ఇప్పుడు కొండగట్టు అంజన్న చాలా పవర్ఫుల్ అంటూ నమ్ముతారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల తర్వాత, గెలిచిన తర్వాత కొండగట్టుకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం.
అయితే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఆలయం కదా, మరి ఈ ఈ ఇక్కడి రాజకీయాల నుంచి బయటే ఉందా ఈ అంశం? అంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయింది అనే ప్రశ్న కానీ, అంటే తెలంగాణ ప్రభుత్వానికి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోలేదా? అక్కడ ఏపీ డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ డెవలప్ చేయాల్సిన పరిస్థితి అనే ఇలాంటి ప్రశ్నలు ఈ కోణంలో చూసే అవకాశం ఏం లేదా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఇది అత్యంత పవిత్రమైన ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఒకంత గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ పర్యటించడం జరిగింది. ఆ పర్యటించినటువంటి నేపథ్యంలో సుదీర్ఘమైనటువంటి సమన్వయం ఏర్పాటు చేసి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధికి ఖచ్చితంగా నిధులు ఇస్తామన్నారు. కొంతమేరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ నత్తనడక నడుస్తుంది అభివృద్ధి అనేది విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం పలుమార్లు కోరడం జరిగింది. ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రసాద్ అనే స్కీమ్ కింద మీరు అప్లై చేసుకుంటే, దరఖాస్తు చేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు సైతం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే వీరంతా కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. గత పాలకులు ప్రస్తుత పాలకులు ఎందుకు దీన్ని అభివృద్ధి చేయలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు నుంచి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అనేది ఒక రకంగా ఉంది. మరొక రకంగా చూస్తే సరే ఎవరు చేసినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలకి హిందూ సంప్రదాయాలు, సనాతన సంస్కృతి సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని రక్షించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే ఇదంతా కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. నందు రాజకీయంగా ఎలా ఉండబోతుంది చంద్రశేఖర్? అంటే సర్పంచులతోనూ వార్డు మెంబర్లతోనూ ఆయన భేటీ అవ్వబోతున్నారంటూ తెలుస్తోంది. ఆయన పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా భేటీ అవుతారంటూ తెలుస్తుంది. సో వారికి ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ సందర్భంగా ఇక తెలంగాణలో మరొకసారి జనసేనని మరింత యాక్టివ్ చేసే ప్రయత్నాలు ఏమైనా కనిపిస్తున్నాయా? చాలా రోజుల నుంచి అభిమానులు అడుగుతున్నారు ఆయన్ని తెలంగాణలో కూడా యాక్టివ్ అవ్వమని చెప్పేసి. ఖచ్చితంగా కొద్దిపాటిగా ప్రాబల్యం ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, కొంతమంది సర్పంచులు జనసేన బలపరిచినటువంటి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఎంపిక కావడం జరిగింది. అది చాలా తక్కువ స్థాయిలోనే అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ హైదరాబాదు, ఇతర ప్రాంతాలు, వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం అభిమానులు, భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరొక విషయాన్ని ఇక్కడ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనసేన పార్టీ కార్యకలాపాలు విస్తరించడానికి మనం ముందుకెళ్దామనేటువంటి కోణంలో సైతం ఒక అడుగు వేస్తున్నట్టుగా భావించవచ్చు. దీనిలో ఎలాంటి కీలకమైనటువంటి దిశానిర్దేశం చేయనున్నారు, ఎట్లాంటి సూచనలు చేయనున్నారు అనేటువంటి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఇతర పార్టీలు ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి లాగా ఉందో, ఆ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందో, రాబోయే కాలంలో ఇక్కడ సైతం అలా కూటమి గట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఇతనికి రాజకీయ నాయకుని కన్నా ఎక్కువ హీరో, ఒక స్టార్ హీరోగానే భావిస్తున్నారు. పొలిటికల్లీ ఆయన సక్సెస్ అయ్యారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పటి నేపథ్యంలో ఈ క్రమంలోనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతుంది. ఎలా ఉండబోతుంది రాజకీయ పరిణామాలు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. నందు రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. అప్డేట్స్ అందిస్తుండండి ఎప్పటికప్పుడు పవన్ పర్యటనకు సంబంధించి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే ఏపీ ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, అలాగే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ 3 ముఖ్యమైన అంశాలు